హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అర్నా సిఎస్ఎన్. బాగున్నారండి? ఈరోజు మాది ట్యూస్డే లంచ్ అండి. ఇదిగోండి, ఇది సాంబార్ చేశానండి. ఇది దీంట్లో నుండి చామదుంప, ఆనపకాయ అండి. ఇప్పుడు ఈ అరటి దవ్వ ఉంటుంది కదా, ఈ అరటి దవ్వ ఇలాగ పీస్ తీసేసి ఇలాగ వేసుకోవచ్చండి. ఇది చాలా మంచిది లేడీస్కి, జెంట్స్కి. ఉన్న కిడ్నీలో రాళ్ళు ఉన్నా సరే, వెంట్రుకలు ఉన్నా సరే పోతాయండి. ఇలాగా సాంబార్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా ఇదిగోండి, ఇలా సాంబార్ చేశాను అనమాట ఈరోజు. ఇదిగోండి, ఇది ఇదండి వారికి. ఇదిగోండి, చెప్పాను కదా, ఇది కొర్రలును బ్రౌన్ రైస్ అండి. కొర్రలు ఉండేనమాట, కినోవా అని చెప్పాను కదా. అలాగే ఇది కొంచెం కొర్రలు అందరికీ తెలిసిందే కదా. ఇదిగోండి, కొర్రలు వేసి ఉండి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి. అసలు 2 గంటలు నానబెడితే చాలండి. ఇది వారానికి 2 సార్లు తిన్నా చాలండి. షుగర్ కంట్రోల్ అవుతుంది. ఎవరు తిన్నా అక్కడ షుగర్ పేషెంట్సే కాదు, మనం ముందు జాగ్రత్తగా ఇలా తింటే చాలండి. అసలు కడుపు నిండినట్టు ఉంటుందండి. ఎక్కువ వైట్ రైస్ అయితే మనం ఎక్కువ తినేస్తాం కదా, ఇది అలా కాదు. ఇదిగోండి, ఇదేమో ఇదండి, ఇదండి బ్రోకలీ అండి. బ్రోకలీ తెలుసు కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది, క్యాలీఫ్లవర్ లాగే. క్యారెట్, అరటికాయ అండి. ఉల్లిపాయ తినము కదా. ఇలాగ ఇది కార్తీక మాసంలో కూడా పనికొస్తుంది. ఇది బ్రోకలీ చాలా మంచిదండి. ఇది మళ్ళీ చెప్తున్నా, షుగర్ పేషెంట్స్కి, చాలామంది వెయిట్ లాస్ అయిన వాళ్ళకి ఇది చాలా మంచి. దీంట్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొంచెం కాస్ట్లీయే ఇది. ఇప్పుడు ఈ చలికాలం ఎక్కువ దొరుకుతుంది. అప్పుడు సిటీలు అంటే ఎప్పుడు దొరుకుతుందండి. ఒక పువ్వు 50 రూపీస్ అలాగా ఉంటుందండి. మొన్న నాకు చిన్నవి అయితే 100 రూపీస్కి 3 ఇచ్చారండి ఇక్కడ మాకు. ఇది చాలా మంచిది అన్నమాట. క్యాలీఫ్లవర్ ఏంటంటే గ్యాస్ట్రిక్, ఇది అలా కాదండి. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచిది, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా బోన్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటుంది. దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి, ఫైబర్ కూడా. ఇది ఇలాగ ఫ్రై చేశానండి, 3 కలిపిను. ఎందుకంటే బంగాళదుంప ఎక్కువ తినకూడదు కదా, అందుకే అరటికాయ ఈ కార్తీక మాసంలో చాలా మంచిది కదండి తింటే. ఇలా కొంచెం దీనిలాగా వస్తుంది కదండి. ఉల్లిపాయ అదంతా ఎక్కువ వేటి వేయం కాబట్టి ఇలాగ అరటికాయ వేసామనుకోండి, దీంతో మిక్స్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది చాలా మంచిది అనమాట. ఇలాగ ఇది ఫ్రై చేశాను. ఈరోజు మా లంచ్ ఇదండి. మీరు కూడా బ్రోకలీ అందరూ తినండి. కొంచెం కాస్ట్లీ అయినా సరే మనం మంచి ఫుడ్ తినాలి కదా. కాలీఫ్లవర్ మంచిదే కనుక అది గ్యాస్ట్రిక్ అండి, వాత ఉన్న వాళ్ళకి వాత చేస్తుంది. ఇది అలా కాదు, ఏది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అనమాట. ఇది చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమి వండారో చెప్పండి. మీరు కూడా తింటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.